Hi friends, welcome back to my channel once again. We'll discuss today regarding center of mass problem regarding first year physics in NEET problems. Board mein chudandi, you have one circular disc, uniform disc in of radius capital R. From this, a small part is removed. చూసారా, ఒక చిన్న భాగం బయటికి తీస్తారు. ఎంత భాగం? R/2 రేడియస్. ఈ మొత్తం రేడియస్ R/2 రేడియస్ భాగం బయటికి తీసేశారు. నౌ వాట్ ఈస్ ద న్యూ సెంటర్ ఆఫ్ మాస్? సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి వెనక్కి షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ భాగం తీస్తాం బయటికి. సో సెంటర్ ఆఫ్ మాస్ విల్ షిఫ్ట్ దిస్ సైడ్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సో హౌ టు క్యాల్కులేట్? ఇఫ్ m1 ఈస్ ద మాస్ ఆఫ్ ద ఫస్ట్ వన్ అండ్ m2 ఈస్ ద మాస్ ఆఫ్ ద రిమూవ్డ్ పార్ట్ అనుకున్నట్టుగైతే సిగ్మా, ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ మాస్ పర్ యూనిట్ ఏరియా. సో ఫస్ట్ దాని సిగ్మా ఎంత ఉంటుంది? m1/a1. అలాగే సెకండ్ దాని సిగ్మా ఎంత ఉంటుంది? m2/a2. దేర్ ఫోర్ మనకు ఒరిజినల్ సెంటర్ ఆఫ్ మాస్ మనం ఆల్రెడీ తెలుసు, m1x1 + m2x2/m1+m2. బట్ ఇక్కడ x1 x2 అంటే ఏంటి? డిస్టెన్సెస్ ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఈస్ ద ఆరిజిన్, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? ఇది r/2. సో బట్ ఇది ఆరిజిన్ ఉంది కాబట్టి దీని యొక్క కోఆర్డినేట్స్ ఎంత? 0. దీని కోఆర్డినేట్ r/2. అలాగే దీని y కోఆర్డినేట్ 0, దీని y కోఆర్డినేట్ 0. సో y కోఆర్డినేట్స్ రిమూవ్డ్ పార్ట్ది ఒరిజినల్ డిస్క్ది 0 అయ్యి, ఓన్లీ ద x కోఆర్డినేట్ వాల్యూ మారుతుంది. నో అప్లై ద ఫార్ములా, ఓకేనా? ఏంటి? m1x1 + m2x2/m1+m2లో ఇక్కడ m1 అంటే ఎంత? సిగ్మా a1 ఇంటూ x1. x1 అంటే ఏంటి? r1, ఓకేనా? సో ఇంటూ r1. ఇక్కడ ప్లస్ బదులు మైనస్, బికాజ్ యూఆర్ రిమూవింగ్ ద పార్ట్. సో అందుకే మైనస్ సిగ్మా a2 r2 బై, అలాగే m1 + m2లో m1 - m2 అవుతుంది. అంటే a1 సిగ్మా a1 - సిగ్మా a2. ఇక్కడ సిగ్మా కామన్ తీస్తే a1 r1 - a2 r2/a1 - a2. వేర్ a1 a2 అంటే ఏంటి? ఇక్కడ ఏరియాస్ ఆఫ్ ద డిస్క్స్. సో ఫస్ట్ టోటల్ ఏరియా ఎంత అవుతుంది? πr² క్యాపిటల్ R² మైనస్ ఈ చిన్న ఏరియా ఎంత అవుతుంది? πr/2². ఎందుకంటే దీని రేడియస్ r/2 కాబట్టి. కానీ కోఆర్డినేట్స్ ఏంటి? ఇక్కడ r1 r2 అనేది మనం ఇది తీసుకున్నాం ఆరిజిన్. సో ఫస్ట్ దాని కోఆర్డినేట్ 0, సెకండ్ దాని కోఆర్డినేట్ r/2. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ వాల్యూ. m1 అది a1 r1. సో πr² ఇంటూ r1 అంటే ఫస్ట్ ఆరిజిన్ 0 మైనస్ πr/2² ఇంటూ r/2. దీని వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ యాక్సిస్ నుంచి r/2. సో పైన ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే కింద a1 - a2 అంటే πr² - πr/2². ఇది మీరు క్యాల్కులేట్ చేస్తే ఫైనల్గా మీకు -r/6 వస్తుంది ఎక్స్ కోఆర్డినేట్. వై కోఆర్డినేట్ ఉండదు, ఎందుకంటే రెండింటి యొక్క వై కోఆర్డినేట్ యూ కెన్ అబ్జర్వ్ 0 0. సో దేర్ ఫోర్ ద సెంటర్ ఆఫ్ మాస్ విల్ బి షిఫ్టింగ్ టు దిస్ సైడ్. ఎంతవరకు? -r/6, 0. This is how you have to solve this problem.